హిందువులని గుర్తించగానే మరి పాయింట్ బ్లాంక్గా కాల్ చేసినటువంటి ఉదంతాలు. మరి కాంగ్రెస్ పార్టీ దీనిని హిందువులపైన జరిగిన దాడిగా అభివర్ణించకుండా అదేదో నామాత్రంగా జరిగిన దాడిగా వారు భావిస్తూ ఉన్నారు. వాస్తవంగా ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రస్తావించినట్టుగా ఇది పర్యాటకుల మీద మాత్రమే దాడి కాదు, మొత్తం ఇది భారతదేశం మీద జరిగినటువంటి దాడిగా, పైపెచ్చు హిందుత్వము హిందువులపై జరిగిన దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది ఎందుకంటే కాంగ్రెస్ ఈ జరిగిన దాడిని హిందువులపై జరిగిన దాడిగా ఏమాత్రం కూడా ఉచ్చరించడానికి కూడా సిద్ధంగా. ఆ భార్య ఏ రకంగా నిన్న విలపిస్తూ ఉన్నదో, ముస్లిం కాదని తెలిసిన వెంటనే కాల్చి చంపారని చెప్పి బాహటంగా వ్యక్తపరుస్తూ ఉంటే, ఆ రక్త మడుగులో మరి నన్ను కాల్చండి, నా భార్యను చంపిన తర్వాత నేను బతికుండి ప్రయోజనం లేదంటే నేను కాల్చం, నిన్ను చంపము, గో అండ్ టెల్ యువర్ మోడీ అని చెప్పి వారు ఏ రకంగా రెచ్చగొట్టారు. మరి ఈ కాంగ్రెస్ నాయకులు గతంలో ఏ రకమైన వ్యాఖ్యలు చేశారు? హిందూ టెర్రరిజం అని, ఉనికి లేనటువంటి ఆ హిందూ టెర్రరిజం అంటూ భ్రమింపజేసి ప్రపంచాన్ని కూడా తప్పుదో పట్టించేటువంటి ఏ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేశారు. అదే రకంగా మరి సాఫ్రాన్ టెర్రరిజం అని ఈ రకమైన రకరకాల వ్యాఖ్యలు చేసినటువంటి బాధ్యత కలిగిన కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలు. మరి ఇప్పుడు కనీసం ఇది ఇస్లాం టెర్రరిజం అనేదానికి లేదా జిహాదీ ఉగ్రవాదం అనేదానికి కూడా మనకు మనసుకు రావటం లేదు. వాస్తవంగా వాళ్ళ ముస్లింలందరూ కూడా జిహాదీలు కాదు, కానీ దురదృష్టవశాత్తు జిహాదీలందరూ కూడా ముస్లింలు కావడం, ఇది మొత్తం ఇది ప్రపంచాన్ని కూడా ఇవాళ కలిచివేస్తూ ఉన్నది. ప్రపంచమంతా కూడా ఈ జిహాదీ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు మరి ఏకమవుతూ ఉంటే కాంగ్రెస్ నాయకులకు మాత్రం మనసు రావటం లేదు. పాకిస్తాన్ నిందించడానికి లేదా ఇది మతపరమైన జిహాదీ పేరు మీద జరుగుతుంటే ఉగ్రదాడి అని చెప్పడానికి కూడా కాంగ్రెస్కు మనసు రావటం లేదంటే ఎంత రాజకీయంగా వీరు ఎంతసేపు కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్పితే ఇతరత్ర కాదు. పైపెచ్చు నిన్న సోనియా గాంధీ కుటుంబ సభ్యుడు, మరి గాంధీ కుటుంబంలో ఈ నెహ్రూ గాంధీ కుటుంబంలో ప్రధానమైనటువంటి వ్యక్తిగా పరిగణించేటువంటి రాబర్ట్ వాద్రా, ప్రియాంక గాంధీ పార్లమెంట్ సభ్యురాలు, వారి భర్త, మరి నిన్న వారు చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే నిజంగా సభ్య సమాజం సిగ్గుతో తల వంచే విధంగా వారు అంటే ఈస్ ట్రైంగ్ టు జస్టిఫై ద అటాక్ ఆఫ్ టెర్రరిస్ట్ ఆన్ ఇన్నోసెంట్ టూరిస్ట్ హిందూస్.